శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలోని అమరాపురం గ్రామంలో శుక్రవారం కూటమి నేతలు అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రైతుల సమస్యలు మరియు చెరువులకు నీరు నింపే తదితర వ్యవహారాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందించేందుకు చెరువులను నింపేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం మానుకోవాలని ఏదో పలికారు. ఈ సమావేశంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ గణేష్, సింగిల్ విండో డైరెక్టర్ దాదు, శివరుద్రప్ప, సారక్క, నరసింహమూర్తి, వీరితో పాటు స్థానిక కూటమి నాయకులు బాట నాగరాజు, హనుమంతరాయ, మాలింగప్ప, సిద్ధేశ్వర, చెన్నప్ప మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారు. నిన్నటి రోజు అమరాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు మన ఎమ్మెల్యే గారైనటువంటి ఎంఎస్ రాజు గారి మీద చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గతంలో 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి గారు ఆ రోజు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్నటి రోజు ఎవరైతే మాట్లాడారో వారందరూ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి అనుకూల శిష్యులు. మీకు ఆ రోజు రైతాంగం గురించి లేని ప్రేమ ఈ రోజే ఎందుకు వచ్చింది? మీకు ఆ రోజు దమ్ము ధైర్యం లేదా? మీ ఎమ్మెల్యే గారు నీళ్ల గురించి పట్టించుకోకుండా, కాలువల గురించి పట్టించుకోకుండా, కాలువలో పూడికతీత పనులను పట్టించుకోకుండా కేవలము ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో ప్రతి ఒక్క పనిలోనూ పర్సెంటేజ్ తీసుకుంటూ ఉంటే మీరు దాన్ని ప్రోత్సహించారే తప్ప ఏనాడైనా ఇది పద్ధతి కాదు, మీరు ఇలాంటి పనులు చేయడం సరికాదు అని చెప్పేసి ఏ రోజైనా ఖండించారా? ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఈ రోజు రైతాంగాన్ని మీద ప్రేమను వలకపోవడం చూస్తుంటే ఇది మీ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అయితేనేమి, మన మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు అయితేనేమి ప్రతినిత్యం ప్రజల కష్ట సుఖాలని ఆలోచించి ప్రతినిత్యం ఈ తాలూకా అభివృద్ధి గురించి ఆలోచించారే తప్ప వేరేపటి ఆలోచన చేయలేదు. ఉదాహరణకు తాగునీటి ఎద్దడి వస్తే తాలూకాలో దాదాపు 300 బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. ఇకపోతే పేదలు ఆసుపత్రుల పాలై వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సిఎంఆర్ చెక్కులు ప్రతి వారానికి లక్షలు చెక్కులు ప్రజలకు అందించిన ఘనత మన ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారిది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు. ఇకపోతే నీళ్ల గురించి ఆలోచిస్తే కాలువ 2 కోట్ల రూపాయలు వెచ్చించి కాలువ పనులు పూర్తి చేశారు. ఇంతకుముందు ప్రతి కాలువ అంటే అమరాపురం పోయే రోడ్లో ఏవైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్ల దగ్గర కనీసం 5 అడుగుల తారు రోడ్డులే వేయలేని పరిస్థితి మీది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాన్ని గమనించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చోట్లను తారు రోడ్డు వేయడం జరిగింది. అది మీకు గుర్తుకు రాదా?
211 రోజులు నీళ్ళు వదిలితే మడకశిర, పెనుగొండ, హిందూపురానికి అందులో 116 రోజులు మడకశిరకే వచ్చాయి. కాకపోతే ఏమంటే టెక్నికల్ ప్రాబ్లం. హరే సముద్రం చెరువు ఆన్లైన్ చెరువు నిండిన తర్వాతే పంపింగ్ జరుగుతుంది. మీ హయాంలో ఒక్కరోజైనా పంపింగ్ చేయలేదు. అవన్నీ బూజు పట్టిపోయినాయి. అవన్నీ రిపేర్ చేసి నీళ్ళు వదలడానికి కొంచెం లేట్ అయింది. ఎప్పటికైనా నీళ్లు అమరాపురానికి తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, జీటీఎస్ గారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటివన్నీ మీ కళ్ళకు కనబడవా? నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కదిరేపల్లి గేట్ దాటలేదంట. ఏమైనా మీకు ఆ మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? గుడిబండ చెరుకు రావాలంటే కదిరేపల్లి గేట్ దాటే వచ్చినాయి, ఆలనపల్లి వరకు వచ్చినాయి. అక్కడ పంపింగ్ ప్రాబ్లం కావడం వల్ల కొద్ది రోజులు నిలిపేసినారు. కానీ తప్పకుండా అమరాపురం చెరుకు మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు నీళ్లు తెచ్చి తీరుతారు. దాన్ని గమనించండి, ఓపిక పట్టండి. మీ ఓపిక లేకపోతే మేము పని చేసి చూపిస్తాము. మీరు ఇలాంటి చౌకబారులు ఆరోపణలు చేయడం మానుకుంటే మీకే రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా ఇప్పుడు 11కు దిగజారినారు, ఇంకా 1, 2కు దిగజారడం అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మానుకొని అభివృద్ధికి సహకరించండి. చౌకబారు ఆరోపణలు మానుకోండి.